హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు డేట్ వచ్చేసి 3 ఫిబ్రవరి 2025. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ పోర్ట్ఫోలియోని చూపిస్తాను. మీకు ఈరోజు ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నా ఇన్వెస్ట్మెంట్ విజన్ అయితే నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాను, 10 to 15 years. అండ్ నా ఛానల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీతో డైలీ షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ ఛానల్ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, మార్కెట్లో ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి ఏంటి అనేది. అండ్ ఇప్పుడు ఫస్ట్ నా స్టాక్ పోర్ట్ఫోలియో చూపిస్తాను, తర్వాత నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. ఫస్ట్ నా స్టాక్స్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి 476 రూపీస్, కరెంట్ పోర్ట్ఫోలియో వాల్యూ వచ్చేసి 415 రూపీస్. టుడే రిటర్న్స్ -16.53 పైసా, -3.83%. అండ్ టోటల్ రిటర్న్స్ వచ్చేసి -61.46 రూపీస్, -12.90%. నెక్స్ట్ నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చూపిస్తాను. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఎలాంటి అప్డేట్ ఉండదు, మీరు లాస్ట్ వీడియోలో చూడండి, అదే అప్డేట్. ఎందుకంటే మండే మనకి మ్యూచువల్ ఫండ్స్ అప్డేట్ అవ్వవు, ట్యూస్డే అప్డేట్ అవుతాయి. రేపటి వీడియోలో మీకు నా మ్యూచువల్ ఫండ్స్ అప్డేట్ని చూపిస్తాను. అండ్ ఓకే, నేను ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశానో జస్ట్ అంతవరకు చూపిస్తాను. నేను ఇన్వెస్ట్ చేసింది ఈ 4 ఫండ్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, సెకండ్ వన్ నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, థర్డ్ వన్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలిస్తే నేను రిప్లై ఇస్తాను. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.